హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియో హెయిర్ స్టైల్ అండి. హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి హెయిర్ స్టైల్ అండి, మెస్సీ హెయిర్ స్టైలు. ముందు వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ 2 పాయలు తీసేసుకొని ఇలా అల్లుకోవాలి. ఫ్రంట్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నానండి. దీని తర్వాత వెనకాల మెస్సీ హెయిర్ పెట్టి హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి హెయిర్ స్టైల్ వేయడం చూపిస్తాను. ఇదేముందండి, పాయలు అందరికీ వచ్చిన హెయిర్ స్టైలే. వెనకాల వచ్చేసి ఇలా ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా వేసుకోవాలి. జడ కదలకుండా ఉంటుందండి బాగా. చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు. షార్ట్ హెయిర్ కదండి, అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే. లేదంటే పిల్లలు కదా అటు ఇటు లాగుతూ ఉంటారు, కొంచెం నీట్గా అనిపిస్తుంది అలా వేసుకుంటే. ఇంకే హెయిర్ వేసినా అటు ఇటు కదిలిచేస్తారు పిల్లలు. చూడండి అటు ఇటు లాగే స్టిక్ పిన్స్ పెట్టేసుకోవాలి పొడవుకి. ఇవి వచ్చేసి నేను తాడుతో కట్టేశానండి, ఎందుకంటే ఆ హెయిర్ అలా ఊడిపోతుందేమో అని చెప్పి. కొంచెం షార్ట్ హెయిర్ కదా, కొంచెం జారిపోకుండా ఉంటుందని తాడుతో కట్టేశాను. ఇవి వచ్చి మెస్సీ హెయిర్ విగ్స్ అండి. అది షాప్లో అడిగినా ఇస్తారు, లేదు మా షాప్లో అయినా దొరుకుతాయి. ఒక్కటి వచ్చేసి అది 250 రూపీస్. అది అలా మిడిల్లోకి పెట్టేసి టిక్ పిన్స్ పెట్టేసి, చూడండి నేను 2 తీసుకున్నాను. అది చూడండి వీడియోలో చూపించినట్టు అట్లా మిడిల్లోకి పెట్టి ఫోల్డ్ చేసి మధ్యలో అలా పెట్టాలి. ఆ తర్వాత దాన్ని కూడా తాడేసి కట్టేసేయాలండి, టిక్ పిన్స్ పెట్టేసుకొని. కొంచెం గట్టిగా ఉంటుంది. 2 టిక్ పిన్లు పెట్టేసి మిడిల్లో కొంచెం థ్రెడ్ పెట్టి కట్టామంటే కొంచెం బాగా గట్టిగా ఉంటుంది. చూడండి అలా టిక్ పిన్స్ 2 పెట్టేశాక ఇదండి థ్రెడ్తో ఇలా గట్టిగా కట్టేసేయండి. అంటే ఊడిపోకుండా ఉంటుంది. షార్ట్ హెయిర్ కదండి, కొంచెమే ఉంది, అది అటు ఇటు కదిలిపోతుంది కదా, అసలు కింద హెయిర్ ఏం లేదు కదా, అందుకని కొంచెం టైట్గా కట్టేసుకున్నామంటే నిలబడిపోతుంది అలా. చూడండి అలా 4 పాయలు తీసుకున్నాం కదా, 4 పాయలు జడలాగా అల్లుకోవాలి. చూడండి అటు మిడిల్లోకి అటు 2 పాయలు తీసుకొని మధ్యలోకి ఇలా మధ్యలోకి ఒకటి వేసుకుంటూ కొంచెం అలా లాగుతూ లూజ్గా వేసుకుంటూ రావాలండి. టైట్గా వేస్తే అలా హెయిర్ సరిగ్గా రాదు. లూజ్గా వేసుకుంటూ లాస్ట్కి వచ్చే లోపల అలా చివరి అలా వదిలేసి జస్ట్ ఒక పిన్ పెట్టి అలా పిన్ చేసుకొని వదిలేసుకోవాలి. కొంచెం అలా లాగినట్టు పట్టుకుంటే మెస్సీగా బాగా వస్తుందండి. అంటే హెయిర్ లేకుండా మెస్సీ హెయిర్ స్టైల్. మా పాపది పైన కొంచెం రెడ్గా ఉంటుందండి హెయిర్, అందువల్ల అలా కలర్ డిఫరెంట్గా అనిపిస్తుంది తప్ప, లేదంటే అసలు చాలా నీట్గా ఉంటుందండి. నేను వచ్చేసి ఇది ఫ్లవర్స్ లేక షాప్లో ఉండే ఫ్లవర్స్ పెడుతున్నానండి. మీ దగ్గర ఏదైనా ఫ్లవర్స్ ఉన్న, మల్లెపూలు ఉన్న, ఏ పూలున్నా పెట్టుకోవచ్చండి. నేను వచ్చేసి ఇవి తీసుకున్నాను. షాప్లో ఇవి కూడా అమ్ముతామండి. ఇది వచ్చేసి 250 రూపీస్ అది ఆ ఫ్లవర్ బంచ్. ఆ మధ్యలో మిడిల్లో పెట్టే వచ్చేసి ఒకటి 50 రూపీస్. ఆ మొత్తం బంచ్ అది ఓపెన్ చేస్తే 12 పీసెస్ ఉంటాయి. అవి మధ్యలో మిడిల్లో పెట్టాను. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో హెయిర్ స్టైల్. సింపుల్గా అసలు హెయిరే లేకుండా మెస్సీ హెయిర్ స్టైల్. కొంచెం పెద్ద పిల్లలు వేస్తే బాగుండండి. ఇంకా మా పాపకి అది ఇంకా కావాలంటుంటే వేసానండి. అది అలా వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అసలు చాలా బాగుంటుంది అసలు హెయిర్. ఇంకొక వీడియోలో లాంగ్ హెయిర్కి మెస్సీ హెయిర్ పెట్టి హెయిర్ స్టైల్ వేస్తే ఎలా ఉంటుందని వీడియో చేశాను, చూడండి ఒకసారి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.